నిన్న ఒక వార్త చూస్తా ఉన్నాం. ఏంటంటే విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలను చంపేసిరు. చాలా దారుణమైన పరిస్థితి. సమాజం ఎడిపోతున్నది. అసలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక అమానుషమైన ఘటన. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పాఠాలు నేర్పితే ప్రాణాలు తీసిండ్రు. కొండపల్లిలో సమాజం తలదించుకునే దారుణం. గురువుపై కక్షతో విద్యార్థుల ఘాతుకం. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ. దర్యాప్తును మలుపు తిప్పిన బాబు అనే పదం. కన్న పేగులు విద్యా వ్యవస్థపై సైతం దిగ్భ్రాంతి. ఎటుపోతుంది మన నవతరం అని ఒక వార్తనైతే చూస్తాను. అంటే తెగించేస్తున్నారు. ఏమైనా కానీ ఏమైనా చేస్తని మొత్తం తెగించేసి చేస్తూ ఉన్నారు. అసలు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. అలాగే అసలు విద్యార్థులకు టీచరు అంటే ఎంత భయం ఉండాలో ఆ భయం అనేది తగ్గిపోయింది. ఎక్కడ కూడా లేదు. ఒకసారి కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పాఠాలు నేర్పితే ప్రాణాలు తీసిండ్రు. కొండపల్లిలో సమాజం తలదించుకునే దారుణం. గురుపై కక్షతో విద్యార్థుల ఘాతుకం. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ. దర్యాప్తులు మలుపు తిప్పిన బాబు అనే పదం. కన్నపేగు విద్యా వ్యవస్థ సైతం దిగ్భ్రాంతి. ఎటుపోతుంది మానవ నవతరమని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక జనాన్ని నూరిపోసి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువునే విద్యార్థులు దారుణంగా పుట్టబెట్టుకున్నారు. ఘటన నల్లగొండ జిల్లా కొండమపల్లిలో అందరినీ తీవ్రంగా కలిచివేసింది. కొండమపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తీరు ఒకవైపు ఊరటనిచ్చిన నేరానికి ఒడిగట్టినది స్వయాన ఆ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులను తేలడం స్థానికులు విద్యాలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అంటే సమాజం ఎటుదిక్కుపోతుంది, టెక్నాలజీ ఎట్లా వాడుతూ ఉన్నారని ఒకసారి చూడరు. మరణించే కొద్ది క్షణాల ముందు ప్రిన్సిపల్ రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరగా నోటి వెంట వచ్చిన పదం బాబు. నిత్యం విద్యార్థులతో ఎంతో వాత్సల్యంతో బాబు అనే ఆప్యాయంగా పిలిచే ఆమె అలవాటే ఈ దారుణ హత్య వెనుక ఉన్న నిజమైన నిందితులను పోలీసులకు పట్టించింది. తన ఆప్యాయతనే ఆసరాగా చేసుకొని ప్రాణాలు తీస్తారని ఆ గురువు ఊహించి ఉండరు. హాస్టల్లో ఫోన్ వాడుతూ దొరికిపోవడంతో కన్నతండ్రికి సమక్షంలో మందలించారనే చిన్న కోపాన్ని మనసులో పెట్టుకున్న ఆ మైనర్లు జల్సాలకు సోషల్ మీడియా చెడు ప్రభావానికి అలవాటు పడి గురువుపైనే పగ పెంచుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో యూట్యూబ్లో హత్య చేసే మార్గాలను వెతికి చూడు ఎట్లా సమాజం అంటే మన ఇప్పుడు డెవలప్ అవుతున్నాం. మనం టెక్నాలజీ పెరుగుతుంది. ఏ రకంగా దాన్ని వాడుతున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుందా? ఏ రకంగా మనం వాడుతున్నాము అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. హత్య చేస్తానికి యూట్యూబ్లో ఎట్లా హత్య చేయాలో, ఎట్లా దొరకకుండా ఉండాలనేది వాడిరట. మార్గాలను వెతికి పక్కా ప్రణాళికతో కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యను విచక్షణను నేర్పే పాఠాల గదిలోనే ఆ క్రూరత్వం రూపుదిద్దుకోవడం సమాజ శ్రేయస్సుకే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా కంటికి రెప్పలా చూసుకున్న ప్రిన్సిపల్కు కోల్పోయిన ఆ పాఠశాలకు శుభం తెలియని వయసులోనే పిల్లలు నేరస్తులుగా మారిన ఆ తల్లిదండ్రులకు మిగిలింది మాత్రం తీరని శోకమని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. కిరాతకంగా చంపిరట. అంటే ఈ సమాజం ఎటుపోతుంది, అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? కేవలం ఫోన్ వాడుతున్నాం, పాఠశాలలో ఫోన్ వాడుతున్న ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థికి ఫోన్ అవసరం అని అసలు వాస్తవానికి చెప్తే 10వ తరగతి దాకా నాకు 10 కాదు 12 దాకా కూడా నాకు ఫోన్ అంటే ఏందో తెలియదు. అప్పుడు ఫోన్లే లేవు. కానీ ఇప్పుడు ఫోన్ ఏమంటే వచ్చింది, ప్రతి ఒక్కరికి ఫోను, ఇన్స్టాగ్రాము, రీల్స్, ఏం చేసుడు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. ఇంకా చాలామంది కొంతమంది గంజాయి కూడా పెద్ద పెనుభూతమైతే తయారవుతుంది. అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అయితే ఇది జరిగింది కేవలం తండ్రికి చెప్పి మందలించిన నేపథ్యంతోనే ఈ పిల్లలు ఆ అగత్యానికి పాల్పడ్డారు. టీచర్ మీద హత్య చేసి టీచర్నే హత్య చేసి పారేసారు. మళ్ళీ ఏది తెలివిగా తప్పించుకోవడం ఎలాగా, మర్డర్ చేసి తప్పించుకోవడం ఎలాగని యూట్యూబ్లో చూసి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి మరి టీచర్ని చంపేశారు. ఇది ఘటన. అంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఫోన్లు ఇస్తున్నాం, మరి ఆ విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఫోన్లలో టెక్నాలజీ పెరుగుతుంది, అది మంచి కోసం యూజ్ చేస్తున్నారో చెడు కోసం ఆలోచించుకుంటారు, ఎలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, ఏం పని చేస్తూ ఉన్నారని ఒక్కసారి కూడా ఆలోచన చేసుకోవాలి.